హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సినిమా మస్మి క్లాస్ లైఫ్ ఎల్ఎన్ఆల్ టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు నేను అయిపోయిన పెళ్ళికి తాంబూలం గురించి ఏం మాట్లాడలేదు. ఇప్పుడు రాజాసాబు మణిశంకర్ వరప్రసాద్ భర్త ఛానల్కి రేపు అనగనగా ఒకరోజు నారాయణ రాయలసీమ రిలీజ్ అవుతుంది. ఫస్ట్ థింగ్ ఇక్కడ మెగాస్టార్ ఉన్నాడు, అక్కడ రవితేజ ఉన్నాడు, ప్రభాస్ ఉన్నాడు. ఎవరైనా హీరోస్ ఉన్నారని చెప్పి థియేటర్స్ కోసం ఫస్ట్ సినిమాకి మనం ఎందుకు వెళ్తాం? మనకున్న టెన్షన్స్ని పక్కన పెట్టి 5 minutes రిలాక్స్కి వెళ్తాం. ఒక 2.5 hours మనం మర్చిపోవడానికి వెళ్తాం. ప్రభాస్ మీద కుట్ర ఎందుకు? ఎవరేదో నువ్వు మంచి డైరెక్టర్ అవుతావంటే ఒక సినిమా తీసేసి 3 సినిమాలు తీసేసి ఎవరి దగ్గర ఒక కథ తీసుకుని సినిమా హిట్ కొట్టేసి జాతకాలు మారిపోతాయా? మారో కదా. ఒక పెద్ద హీరో, ఒక పాన్ ఇండియా హీరో నమ్మి ఒక చిన్న డైరెక్టర్కి అవకాశం ఇస్తే తన ఇమేజ్ తగ్గట్టు ఒక కథ రాసుకోవాలి. ఎప్పుడొద్దు సినిమాలు తీసేసి తాతున్నాడు ఆస్తి ఇలా తీస్తే ఎవడు చూస్తాడు? ఫస్ట్ థింగ్, ఆ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి రిలీజ్ అయ్యేంత వరకు బస్సే లేదు. ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు, ఎన్ని ఇయర్స్ షూటింగ్ చేశారో తెలియదు. 300 కోట్లు పెట్టి తీశారు ఆ సినిమాని. బెనిఫిట్ షోస్కి పర్మిషన్స్ ఇచ్చారు. బెనిఫిట్ షో టికెట్లు రేట్లు పెంచుకోమన్నారు. టికెట్లు రేట్లు పెంచుకున్నారు. ఇప్పుడు సినిమా బాగాలేదు కాబట్టి జనాలు చూడట్లేదు ఆ సినిమాని. బాగున్న సినిమాకి ఎంత తక్కువ వచ్చినా జనాలు చూస్తారు. దానికెందుకు ఇవన్నీ? నువ్వు ఒక హీరో, ఒక డైరెక్టర్ని నమ్మిస్తే ఫస్ట్ అతని ఇమేజ్ని కాదు, తన మార్కెట్ని కూడా కాదు, స్టోరీలో దమ్ము ఉండాలి. దమ్ములో స్టోరీ లేకుండా దెయ్యాలు కథలు పట్టుకుని ఇవన్నీ పెట్టి ఇతనికి హీరో ఉంది మార్కెట్ తీసేస్తే సినిమాలు వర్కౌట్ కావు. ఏ హీరో ఇంకో ఫిలిమ్స్ మీద కుట్ర అనేది చేయడు. కుట్ర ఏదైనా జరిగితే రేపు అనగనగా ఒక రాజు సినిమా రిలీజ్ కాదు, దాని తర్వాత నారాయణ సినిమా రిలీజ్ కాదు, దాని తర్వాత భర్త సినిమా రిలీజ్ కాదు. విషయం ఉంటే ఏ సినిమా జనాలు చూస్తారు. విషయం కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి. అన్నీ పక్కన పెట్టి దెయ్యాలు ఏటేటో కథలను తిప్పడాలు, ఎవరికి అర్థం కాని తీయడాలు తీసేసి మేము ఇలా తీసేసాం సినిమా డిసప్పాయింట్. ఎందుకు ఇవన్నీ? సినిమా రానప్పుడు మూసుకుని కొంపలో కూర్చో. ఎవరికన్నీ సినిమా తీయమని మేము చెప్పట్లేదు. ఏదో తీసో, నువ్వు లక్కొద్ది నీ 5 సినిమాలు ఆడాయి. లక్కొద్ది 5 సినిమాలు ఆడినప్పుడు మిగతా సినిమాలు ఆడతాయని కూడా ఎక్స్పెక్ట్ చేయకు. లక్ బాగుండి 5 సినిమాలు ఆడే అంతే. సో ఇది రాజాసాబ్ బస్లేని ఫిల్ము. ఆటోమేటిక్గా ఫ్యాన్స్ రిజర్వ్ చేశారు ఈ సినిమాని. నేను ఇంకా సొంత డబ్బా కట్టాను. మండే నుంచి టికెట్ రేట్ 175 కాదు, సండే ఈవినింగ్కే 175. చాలా మటుకు షోస్ తీసేశారు. అంటే ఏ రేంజ్ డిసప్పాయింట్ నీకే తెలియాలి. ఆ సినిమా నీ సినిమా మీద కుట్రపడడానికి నువ్వేం తోపు కాదు. అర్థమైందా? బాగుంటే జనాలు ఎంకరేజ్ చేస్తారు, చూస్తారు. ఏ సినిమా అయినా చూస్తారు. రేపు వచ్చే 2 సినిమాలు సూపర్ హిట్ కావాలి, మంచి ఎంటర్టైన్మెంట్ పొందాలి, పొంగల్ సెలబ్రేషన్స్ చేసుకోవాలి. ఇప్పుడు తీసావు, ఏమైనా మంచి థాట్ ఉంటే మంచి థాట్తో సినిమా తీసుకో. ఎవరి దగ్గర పాయింట్స్ ఉంటే కథ తీసుకుని డెవలప్ చేయి. అందుకని కుట్ర జరిగింది ఇవన్నీ మాత్రం పెట్టకు. నీ మీద కుట్ర చేయడానికి నీకు అంత సీన్ లేదు. ఎవడో కథ పట్టుకొని 2 సూపర్ హిట్లు కొట్టావు బూతులు లేకుండా. మిగతా బూతులతో రాసి హిట్ కొట్టావు. పెద్ద తేడా ఏముంది? ఏ తేడా లేదు. నీకు అంత దమ్ముంటే మాత్రం ప్రభాస్ నేను నమ్మినప్పుడు ఎటువంటి కథ రాయాలి, ప్రభాస్కి ఎటువంటి కథ తీసుకో. రిజల్ట్ అర్థమైంది. నువ్వు సినిమా స్టార్ట్ అయినప్పుడే బస్సులేం ఫిలిం అది. ఓకే, హ్యాపీ పొంగల్ మారుతి. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ యూ. స్వాతంత్రం నాకు ఇచ్చిన హక్కుతో ఈ వీడియో చేస్తున్నాను. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో ఎవరికి సజెస్ట్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. విషయం బాగుంటే సినిమా సూపర్ హిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ పొంగల్ డేస్ టు ఎవ్రీవన్. బీ సేఫ్. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో ఈ వీడియో చేస్తున్నాను. ఎవరికి కించపరచట్లే, ఏమైనా అవమానించట్లేదు. కొంచెం మంచి కథలు రాసి సూపర్ హిట్ కొట్టి న్యూ టాలెంట్తో ఎంకరేజ్ చేయి. సర్వజన సుఖమవుతారు. రాజ్యాంగం ఇచ్చిన నాకు హక్కుతో ఈ వీడియో చేస్తున్నాను.